అలివేలు. అవును సార్. ఇక్కడ 29 మంది రైతులం ఉన్నాం సార్. మేము చేసిన వాళ్ళము. మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్. అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుణ్ణి చూసినట్లే ఉంది. అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్. నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుకున్నావు. మన చెంచుగూడలలో డిగ్రీ చదువుకొని ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇండ్లు ఉన్నాయమ్మా? ఇండ్లు వచ్చినా? ఇల్లు లేదు సార్. నేను ఓకే. శ్రీనివాస్ రెడ్డి సార్ ఈయనే ఉన్నాడు. మీకు అందరికి ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు. మీ అందరికి గూడాల మన చెంచులందరికీ ఇస్తున్నాం. అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం? 29 మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు? ఇది ఎకరన్నారా అంటే దాదాపుగా 45 ఎకరాలు ఉన్నాయి. మంచిగా నీళ్ళన్నీ మంచిగా పడ్డాయి కదా? పడ్డాయి సార్. తోట ఏమేమి తోట పెట్టారు? నిమ్మ, ఆవకాడ. ఆవకాడ పెట్టిరా? దానిమ్మ కూడా పెట్టిరా? కొబ్బరి కూడా సార్. ఓకే. మరి మంచిగా బట్టి విక్రమార్క సార్ బాగా ఆలోచించి మీకు గారు, మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ శరత్ సార్ గారు, మా పిఓ సార్ గారు, వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పరుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది. సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ భూములు చూడడము, వచ్చి హార్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము, తర్వాత మొక్కలు నాటించడం, సోలార్ ఫిట్టింగ్ చేయడం, డ్రిప్స్ ఇవ్వడం, స్ప్రింకర్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి సార్. అసలు ఆర్టికల్ వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ చేయడం, ట్రైనింగ్స్ తీసుకెళ్ళడం, మొక్కలు ఎలా అంటుకట్టుకోవాలి, ఎంత లోతు గుంత తవ్వాలి, మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి, వాడుకోవాలి అనే దానిపైన మాకు హార్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్. కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు, మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ సార్ గారు, మా పిఓ సార్ గారు లేకుంటే మేము లేదు సార్. అసలు వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలి. ఇది ఎందుకంటే మనోళ్ళకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడ కానీ, మ్యాంగో కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల్ల అడవులలో ఈ కరెంట్ ఇయ్యక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే, ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్లలో, మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు 2000 3000 మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను. ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు, ఏం చేయాల్సిన పని లేదు. నెలకు 4-5 వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు. పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే. మన సంఘాలలో సభ్యురాలువేనా? సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రి. దాంతో ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు. చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి, ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పారు. ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు, ఆ సంఘాల సభ్యులు అందరు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు. వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు. రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి సరిపోగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది. ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకు, ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి. బటన్
మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి. మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి. ఓకే సార్. అంతేనా? ఆ? ఓకే సార్. అంతేకాదు, మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా. తెలుసు సార్. మా అక్కడ పోయి అవునా, మిమ్మల్ని అదే అసలు అందుకే వచ్చినా మీకు కదా. కలుస్తాం అనుకోలేదు అందుకే మన అచ్చంపేటలో డాక్టర్ గారు మొత్తం నీ కాన్స్టిట్యున్సీలో మొత్తం వ్యవసాయ పంప్ సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా. ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు. 100% ఉచితంగా బట్టిసారి చెప్పి మీకు అన్ని పంప్ సెట్లు ఇప్పిస్తాం. ఎన్ని నీ నియోజకవర్గంలో పంప్ సెట్లు ఉన్నాయో లెక్కది. అందరికీ 5 HP 7.5 HP ఈ 2 పంప్ సెట్లు ఎట్లు ఇవ్వాలి నువ్వు ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా. అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు 4-5 వేలు 3 వేల నుంచి 5 వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో, పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది. ఆడపిల్లలు 1 గంట సేపు అట్లా చూసుకొచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటోడు కూడా 1 గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది. కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరున్నారు శరత్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్నీ తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం, నాట్ ఓన్లీ ఎస్టీ